సారీ టు సే అంటే నేను ఇక్కడ జనసేన పార్టీకి అట్రాక్ట్ అయిన యువత గురించి మాత్రమే మాట్లాడటం లేదు. యువతలో ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సందర్భంలో అటు యువతలో గానీ, లేదు ఇటు పెద్దవాళ్ళలో గానీ ఎవరైనా గూడా ఎమోషన్స్‌కి అటాచ్ అయ్యి ఓటు ఏస్తున్న పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. ఆలోచనతోటి ఓటేసిన పరిస్థితి ఎక్కువగా లేదు. ఎప్పుడైతే ప్రజలు యూత్ ఆలోచనతో కూడుకొని ఓటేస్తారు. జనసేనకే ఓటేయనియండి, తెలుగుదేశం పార్టీకే ఓటేయనియండి, లేదా వైఎస్ఆర్‌సీపీకి ఓటేయనియండి ఆంధ్రాలో, లేదంటారా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కానివ్వండి, లేదా ఇతరత్ర ఏ పార్టీలైనా సరే దేనికి ఓట్లేసినా కూడా ప్రజలు కానీ, యువత కానీ ఆలోచనతో కూడుకుని ఓట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆశాజనకంగా పరిస్థితి మారుతుంది. అప్పటి వరకు ఒక పేరుకు మాత్రమే పరిపాలకులు మారతారు తప్పించి పరిపాలనలో పెద్దగా మార్పు అనేది ఉండదన్నమాట.